రైట్ నిలిమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక సింగిల్ జడ్జి విచారణ జరపాలా అనే విషయంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. ఇక వ్యాజ్యాలను తగిన బెంచ్ విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించవద్దునని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్కారు వేసిన అప్పీల్పై ధర్మాసనం విచారణ జరిపింది. కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించడంతో ఆఫీసులు తరలిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చునని, ఏ దశలో వాటిని సవరించలేమని పేర్కొంది. ఇక పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం వద్ద విచారణకు ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరిస్తూనే సింగిల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని సర్కార్ అభ్యంతరం తెలుపుతోందని, ఈ పరిస్థితుల్లో ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తమను నిందించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఒకవేళ వ్యాజ్యాలు విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరితే సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే విషయంపై ఫుల్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుంది అని స్పష్టం చేసింది. క్యాంప్ ఆఫీసుల ఏర్పాటు కోసం ఎంత విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ను సేకరిస్తున్నారు, ఎన్ని శాఖలను విశాఖకు తరలిస్తున్నారు, మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వీరిలో ఎంతమంది విశాఖకు వెళ్లాలి, వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు తదితర వివరాలు కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి వీల్లేదు అని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉంది అని పేర్కొంది. త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో నేరుగా సాధ్యపడని కార్యాలయాల తరలింపును ప్రభుత్వం పరోక్షంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది అని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు అని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్లను విచారణ కోసం త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలా లేక సింగిల్ జడ్జి విచారణ జరపాలా అనే విషయంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది. రైట్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి అంశానికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అని చెప్పి విశాఖలో క్యాంపు కార్యాలయాల ముసుగులో రాజధాని కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారు అని చెప్పి రాజధాని రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ పై నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి ఏవైతే ఉత్తర్వులు ఇచ్చారో తగిన బెంచ్ ముందు దీన్ని ఈ వ్యాజ్యాన్ని విచారణ జరపాలని, అప్పటి వరకు కూడా ఆ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కూడా రాజధాని కార్యాలయాల తరలింపు నిలిపివేయాలి అని చెప్పి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది. డివిజనల్ బెంచ్ లో వీటిపై నిన్న విచారణ జరిగిన తర్వాత ఆ డివిజనల్ బెంచ్ కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలి అనేది తాము నిర్ణయిస్తామని, అది సింగిల్ బెంచ్ విచారించాలా లేకపోతే రాజధాని వ్యాజ్యాలు ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్నాయి కాబట్టి ఆ బెంచ్ కు పంపించాలా అనేది తాము నిర్ణయిస్తామని, అప్పటి వరకు మాత్రం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తరలించబోము అని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అక్కడ సేకరించడంతో పాటు క్యాంపు కార్యాలయాల పేరుతో రాజధాని కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషనర్ ఆందోళన దృష్టిలో పెట్టుకుని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని తాము భావిస్తున్నామని కూడా పేర్కొంది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను మీరు డివిజనల్ బెంచ్ లోను లేకపోతే త్రిసభ్య ధర్మాసనంలో విచారించాలని మీరే కోరుతున్నారు.
ఒకవేళ ఆదేశాలను సడలిస్తే రేపు మా మీద నింద మోపే ప్రమాదం ఉంది అనేది కూడా డివిజనల్ బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో తరలించబోమని స్పష్టం చేసింది. పైగా విశాఖలో కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఎన్ని లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి, అధికారులు ఎన్ని రోజులకు ఒకసారి ఇళ్ళు వస్తారు, మొత్తం తరలించేందుకు ఖర్చు ఎంత అవుతుంది, ఇక్కడ కార్యాలయాలు అంటే వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కార్యాలయాలు ఉంటాయా లేదా, ఒకవేళ ఉంటే ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారు, అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారు, క్యాంపు కార్యాలయాల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఏంటి అనే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ధర్మాసనం ముందు అఫిడవిట్ రూపంలో వేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నో మురళీధర్రావు ఆయన కూడా వాదనలు వినిపించారు. ఆయన సీనియర్ కౌన్సిల్ ఉన్నో మురళీధర్రావు ఈ పిటిషన్ ను సింగిల్ జడ్జి గాని లేకపోతే ధర్మాసనం గాని లేకపోతే త్రిసభ్య ధర్మాసనం గాని ఎవరు విచారించినా కూడా తమకు అభ్యంతరం లేదు అని చెప్పారు. బట్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టే చేయవద్దు అని చెప్పి ఆయన అభ్యర్థించారు. ఒకవేళ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను వెకేట్ చేస్తే అంటే ఆ ఉత్తర్వులను నిలిపివేస్తే క్యాంప్ కార్యాలయాల తరలింపు అనేది వెంటనే ప్రారంభం అవుతుందని ఇదే పిటిషనర్ల ప్రధాన ఆందోళన అని కూడా ధర్మాసనం ముందు చెప్పారు. దీంతో ఉన్నం మురళీధర్రావు చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చే ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో వల్ల సడలించబోము అని స్పష్టం చేసింది. ప్రభుత్వం మళ్ళా తిరిగి విచారణ ప్రారంభించే సమయంలో అంటే సింగిల్ జడ్జి దీన్ని విచారించాలా, త్రిసభ్య ధర్మాసనం విచారించాలా, డివిజనల్ బెంచ్ చేయాలా అనే అంశంపై తాము నిర్ణయాలు వివరించే లోపు ప్రభుత్వం తాము అడిగిన సమాచారానికి సంబంధించిన మొత్తం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.